హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. అబ్బా, ఇలా చెప్పాక 10 days అవుతుంది కదా. అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు. షార్ట్స్తో అయితే మీతో టచ్లో ఉన్నాను, బట్ లాంగ్ వీడియో పెడితేనే ఇది చెప్తాను కదా. సో అందుకని అంటున్నాను. సో మీ అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ప్రతి తల్లి తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది, అదేవిధంగా తాపత్రయపడుతుంది. మీరు ఈ ఉమెన్స్ డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి సర్ప్రైజెస్ ఇచ్చారో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో విషయానికి వస్తే ఇది సండే రోజుకి సంబంధించిందండి, అంటే లాస్ట్ సండేకి. సో ఈ మధ్య ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే చాలా బిజీగా ఉన్నాను. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అని కాదండి, కొన్ని పర్సనల్ పనుల వల్ల బయట అయితే తిరుగుతున్నాను. అట్లా అని చెప్పి వీడియో లాంగ్లో తీయడము, ఎడిటింగ్ చేయడం అస్సలు కుదరలేదు. మార్నింగ్ వెళ్ళడము, వచ్చేసరికి ఆఫ్టర్నూన్ రావడం. నిజంగా అండి, బయట ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బయట ఎక్క తిరిగాను కాబట్టి నాకు ఎండల గురించి తెలిసింది. లేకపోతే ఇంట్లో ఉంటాను కదా, అసలు ఇంత ఎండ ఉన్నదనేది తెలియదు. ఇలా తిరగడం వల్ల అయితే ఘోరంగా అనిపించింది. సో టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. ఈ 2-3 రోజుల నుంచి అయితే ఎండ కొంచెం తక్కువగానే ఉంది. మీరు అనొచ్చు, సౌజన్య ఏంటి బయట తిరిగాను, కొంచెం పర్సనల్ అన్నావు కదా అని మీరు అనుకోవచ్చు. మీరు కూడా నా ఫ్యామిలీయే, సో మీకు కూడా షేర్ చేస్తాను, బట్ ఇప్పుడు కాదు, దానికి కొంచెం టైం పడుతుంది. అసలు ఏంటి అదనేదంతా ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు వీడియోస్కి వస్తే మాత్రం ఈరోజు నేను హెల్దీ రెసిపీ అంటే వెజిటేరియన్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. నాన్ వెజ్ తినే వాళ్ళు చాలామంది ఉంటారు, తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేది. సో ఇది వచ్చేసి మష్రూమ్స్ చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులో, హెల్త్కి చాలా మంచిది. అంటే ఒక నాన్ వెజ్ తింటే ఎలా ఉంటుందో మష్రూమ్స్ తింటే అంత ప్రోటీన్స్ అనేది వస్తుంది వెజిటేరియన్స్ తినే వాళ్ళకి. సో అందుకని చెప్పి ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్స్ కూడా చాలా చీప్ అండి, ఎక్కువ రేట్ అయితే ఉండవు. తీసేసుకోవాలి. ఇట్లా అంటే ఇది జూమ్ చేసుకో, ఇక్కడ దగ్గర ఇట్లా అంటే వస్తుంది లేయర్, ఇట్లా తీసేయాలి. తింటే పాయిజన్ అవుతుంది అన్నమాట కడుపులో. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి పాపతోనైతే వీడియో తీస్తున్నా. సో తనే ఇందాక చెప్పింది, ఆ లేయర్ తింటే అది పాయిజన్ అవుతుంది, కడుపులో ఉంటుంది. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. నేను అని చాలా హెల్త్కి మంచిది మష్రూమ్స్. ఏంటంటే ఉంచుకోవద్దు, ఇట్లా పైన కూడా ఉంటుంది. ఒకవేళ మీకు చేతితోనే వెళ్ళకపోతే స్పూన్తో కూడా తీసేయచ్చు. కింది నుంచి అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. మొన్న జూడియో సైడ్ ఏదో వర్క్ ఉంటే మా వారైతే వెళ్ళారు, అప్పుడు తీసుకొచ్చారు. సో మనకి మష్రూమ్స్ అనేది చాలా చీప్గా దొరుకుతాయి. అంటే చీప్గా అంటే నాకైతే తక్కువ రేటే అనిపించింది, 39 రూపీస్ to 40 రూపీస్ పర్ ప్యాకెట్ అన్నట్టు. సో మా వారైతే 2 ప్యాకెట్లు తీసుకొచ్చారు. సో నాకు ఒక ప్యాకెట్ సరిపోతుంది ఇప్పటికీ అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అంతే. సో ఇక్కడ మష్రూమ్స్ అనేది తెచ్చిన ప్రతిసారి అంటే చాలా రేర్గా తెస్తారు. తెచ్చినప్పుడు ఒకటే రకంగా కాకుండా డిఫరెంట్ విధాలుగా చేస్తుంటాను వంట అనేది. అంటే ఒకసారి గ్రేవీ లాగా, లేకపోతే ఒకసారి ఇట్లా కర్రీ లాగా, ఒకసారి ఫ్రై లాగా అట్లా చేస్తుంటాను. సో ఈ రోజు వచ్చేసి గ్రేవీ లాగా చేశాను. కొంచెం గ్రేవీ లాగా ఉంటే నైట్కి చపాతీకి కూడా బాగుంటుంది అని చెప్పి. సో చేసిన తర్వాత అనిపించింది, ఒక ప్యాకెట్కి బదులు 2 ప్యాకెట్లు వేసి అయిపోతుంది కదా అని. బియ్యం కూడా ముందే కడిగి పెట్టేశాను. ఈ కూరగాయలు అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కడిగేలోపు కాదండి, కట్ చేసేలోపు బియ్యం కూడా నానితే రైస్ అనేది కొంచెం మంచిగా పొడి ఆడుతుందని అలా ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా సరే కూరగాయలు కట్ చేయడానికి ముందు కంపల్సరీ ఉప్పు నీళ్ళలో వేసి ఒక 2 to 5 minutes అలా వదిలేస్తాను. అంటే ఇంతకుముందు మార్కెట్ నుంచి తీసుకురాగానే ఉప్పు నీళ్ళలో కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకునేదాన్ని. సో అదేంటంటే లాంగ్ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ అవన్నీ ఆరిన తర్వాత నెక్స్ట్ డే తీసి బాక్స్లలో పెట్టుకోవడము, ప్యాక్ చేసుకోవడం, ఇదంతా రిస్క్ అవుతుంది అని చెప్పి. అంటే మార్నింగ్ మనకి కిచెన్లో హడావుడి ఉంటుంది కదా. సో ఆ హడావుడిలో ఇవన్నీ అంటే నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీదే ఆరేస్తా అంటే వెజిటేబుల్స్ అన్నీ తడి ఆరిపోవాలని చెప్పి ఒక క్లాత్ మీద అనేది కిచెన్ ప్లాట్ఫామ్ మీదే పెడతాను. ఇక మార్నింగ్ ఏమవుతుందంటే అవన్నీ తీసి పెట్టేసరికి నాకు జస్ట్ ఒక 10 to 15 minutes దానికే పోతుంది.
ఇలా లేట్ అవుతుందని చెప్పి ఇప్పుడు 1 డే ముందే 5 to 10 minutes బిఫోర్ ఇలా ఉప్పు కలిపిన నీళ్ళలో వదిలేసి మళ్ళీ ఒక్కసారి కడిగి మంచినీళ్ళు పోసుకొని ఇలా కట్ చేయడం వాడుకోవడం అలా చేస్తున్నాను. సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసాను, టమాటాలు కూడా కట్ చేశాను. ఇక నేను నాన్ స్టిక్ది కాకుండా ఐరన్ కడాయి తీసుకున్నాను. ఐరన్ కడాయిలో వచ్చేసి ఇప్పుడు మసాలాలు వేయించుకుంటాను. సో ఐరన్ కడాయి ఏంటంటే మనకి తొందరగా హీట్ ఎక్కుతుంది. అంటే నా దగ్గర ఉన్నది కొంచెం పల్చగా ఉంది, సో తొందరగానే హీట్ ఎక్కుతుంది, చాలాసేపు వరకు వేడిగానే ఉంటుంది. అందుకని చెప్పి ఐరన్ది ఇది తీసుకున్నప్పటి నుంచి ఎక్కువ మటుకు వెజిటేబుల్స్ అన్నీ ఇందులోనే చేస్తున్నాను. అంటే ఏదైనా మసాలాస్ కానివ్వండి, వేయించేటివి కానీ ఇందులోనే వేస్తున్నాను. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఐరన్ కడాయిలో ఏంటంటే మనం నీళ్లు పోసి ఏదైనా కర్రీ చేస్తే మాత్రం అది కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లాకిష్లో అయిపోతుంది. అందుకని చెప్పి అప్పటి నుంచి వాటర్ వేయకుండా ఏవైతే ఉంటాయో అవే చేస్తున్నాను. వేయించే లాంటివి, డ్రై రోస్ట్ చేసేటివి ఉంటాయి కదా అవి. ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పొడి అయిపోయింది, అందుకే ఇక్కడ కొన్ని ధనియాలు ఎక్కువ తీసుకున్నాను. ధనియాలు వేయించుకొని, ధనియాల తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూను మిరియాలు, ఇవన్నీ నేను ఒకటేసారి కాకుండా దానికి వేయించుకుంటున్నాను. అంటే ఒకటేమో ఇప్పుడు ధనియాలు ఉన్నాయనుకోండి, అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది వేగడానికి, జీలకర్రనేమో తొందరగా వేగుతుంది, మిరియాలు కూడా కొంచెం టైం పడుతుంది. సో అందుకని ఇట్లా ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకుంటున్నాను. ఒకవేళ మీరు వేయించుకోవాలనుకుంటే కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోండి. లేదు మా దగ్గర పౌడర్స్ ఉన్నాయి అనుకుంటే హాఫ్ స్పూన్ తీసుకోండి. మిరియాలు కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఎండాకాలం కదా, సో అది ఆల్రెడీ వేడి అనేసరికి ప్రాబ్లం అవుతుంది హెల్త్కి. సో నేనైతే ఇక్కడ అన్ని పెద్ద స్పూన్తో ఒక్కొక్కటి తీసుకున్నాను. నాకు ఏదైనా పౌడర్ ఉన్నా మిగిలిపోతుంది, లేకపోతే మొత్తం అన్న వేసుకోవచ్చని చేశాను, బట్ పౌడర్ అనేది నాకు మిగిలిపోయింది. సో ఇక్కడ నేను కొన్ని మెంతులు కూడా యాడ్ చేశాను, జస్ట్ ఒక 4 to 5 అంతే. ఎందుకంటే మెంతుల పొడి కూడా చాలా మంచిది హెల్త్కి, డైలీ వంటలలో వాడితే ఇంకా బెటరు. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా ఇలాంటి గ్రేవీ ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీ ఒక 2 మెంతులైనా, పోపుకైనా సరే ఒక 2 కానీ 4 కానీ వేసేస్తుంటాను. సో అవి వేగేంతలోపు నాన్ స్టిక్ది నేను ఐరన్లో చేయొద్దు, ఐరన్లో చేస్తే కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా, అందుకని చెప్పి నాన్ స్టిక్ దాంట్లో ప్యాన్లో చేద్దామని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాడుతుంటాం కదా, కొంచెం దుమ్ము అనేది వస్తుంది. మనం డైలీ నేను తూచుకుంటాను, అయినా ఒకసారి కడిగి వాడుకుంటే బెటర్ అని చెప్పి నేను కడుగుతాను. అలాగే ఇక్కడ మష్రూమ్స్ కూడా అవి వేగే అంతలోపు, అంటే మనకి టైం ఏం ఎక్కువ పట్టదు, అంతలోపే మీకు ఇక్కడ చూడడానికి నేను చాలా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నేను అక్కడ స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఇక్కడ మష్రూమ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 కట్ చేసే లోపే అవి వేగాయి, పక్కనే తీసేసుకొని అందులోనే కొన్ని నువ్వులు వేసుకున్నాను. ఇక్కడ మీరు నువ్వులకు బదులు గసగసాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. గసగసాలు కూడా కాకుండా కాజు ఉంటుంది కదా, కాజు వాటర్లో నానబెట్టుకొని అది పేస్ట్ వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. బట్ నా దగ్గర గసగసాలు లేవు, కాజు లేదు, కాబట్టి నాకు అందుబాటులో నువ్వులు ఉన్నాయని నేను నువ్వులు తీసుకున్నాను. అదే నువ్వులలో ఒక 2 కాదండి, ఒక 5 to 6 పల్లీలు కూడా వేసుకున్నాను. కొన్ని పల్లీలు వేయించుకున్న తర్వాత అందులోనే నువ్వులు వేయించుకొని పక్కనైతే తీసి పెట్టుకున్నాను. అదే కడాయిలో ఆయిల్ అయితే నేను ఇప్పుడు ఉల్లిపాయలు ఇట్లా వేయించడం కోసం ఆయిల్ అవసరం ఎంత ఉందో అంత అయితే వేసుకున్నాను. బట్ మష్రూమ్స్ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది, గ్రేవీ కర్రీస్కి. నేను మాత్రం తక్కువ ఆయిల్ వాడతాను. ఇక్కడ చెప్పాను కదా ఐరన్ దాంట్లో చేస్తే కలర్ చేంజ్ అవుతుందని, నేను మర్చిపోయి అదే కడాయిలో నూనె పోసాను. మళ్ళీ గుర్తుకొచ్చేసి ఇదేంది నాన్ స్టిక్ ప్యాన్ అయితే చేంజ్ చేసి ఇంట్లో అయితే వంపేసుకున్నాను అదే ఆయిల్. ఇక్కడ మసాలా వచ్చేసి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న చెక్క, కొంచెం సాజీరా వేసి కలుపుకొని పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేయించిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేయాలి. ఉల్లిపాయలు ఎప్పుడు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సన్నుప్పు వేసుకుంటే చాలు. నేను ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేశాను, ఏంటంటే ఫస్ట్
ఉల్లిపాయలు సగం గోలిన తర్వాత గుర్తుకొచ్చింది, అరే మష్రూమ్స్ వేయించలేదు కదా అని. అందుకని చెప్పి ఇదే ఉల్లిపాయలలో మష్రూమ్స్ వేసి కొంచెం పసుపు అయితే వేసి కొద్దిసేపు కుక్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మష్రూమ్స్లో వాటర్ అనేది ఉంటుంది, అది ఉడికిన తర్వాత అందులో నుంచి వాటర్ వస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఆయిల్ వేసి మష్రూమ్స్ అనేది ఉడకపెట్టుకోవాలి. సో నేను చాలా పెద్దగా కట్ చేశాను, అయినా అవి చిన్నగా అవుతాయి. అది మష్రూమ్స్ తత్వమే అంతా, మనం అందుకే చాలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. నేను జస్ట్ ఒక దాంట్లో ఒక మష్రూమ్లో 3 పీసెస్ లాగేమో కట్ చేసి ఆయన చిన్నగా అవుతుంటుంది. సో అక్కడ అవి వేగేలోపు గ్రేవీ కోసం నేను నువ్వులు పల్లీలు వేయించుకున్నాను కదా, అందులోనే చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. అది పట్టిన తర్వాత టమాటో కూడా వేసేసుకొని అన్నీ కలిపి ఒకటేసారి మిక్సీ పట్టుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కాజు అండ్ టమాటా పేస్ట్ కూడా వాడవచ్చు. నీళ్ళు ఎట్లా వచ్చాయి చూసారు, ఇన్ని నీళ్ళు వచ్చేస్తాయి. ఈ పీసెస్ కూడా ఎంత పెద్ద పెద్ద కట్ చేశాను, ఎంత చిన్నగా అయిపోయింది. ఇవి తొందరగా కుక్ అయిపోతాయి. సో మనకి ఏదైతే గ్రేవీ మిక్సీ పట్టుకున్నామో అది ఇక్కడ అంటే ఆనియన్స్ బాగా గోలాయి. నేను ఇందులో నుంచి మష్రూమ్స్ అనేది సపరేట్ చేశాను, ఎందుకంటే మరీ ఉడికిపోతే బాగుండదు మష్రూమ్స్ అని చెప్పి ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. ఇక్కడ నేను ఈ పేస్ట్కి బదులు మీరు కాజు అండ్ టమాటో పేస్ట్ వాడితే నిజంగా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది. సో కాజు అనేది ఏ వంటలకైనా సరే మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది, ట్రై చేయండి. ఇక్కడ నేను టమాటా అనేది పచ్చిదే వాడాను కాబట్టి కొద్దిసేపు అయితే మసాలాని కుక్ చేయిస్తున్నాను. ఎప్పుడైతే కుక్ అవుతుందో అప్పుడు మసాలా అనేది పచ్చి వాసన పోయి మంచి అరోమానే వస్తుంది. ఇక్కడ మీరు చూసే కొంచెం ఆయిల్ అనేది కూడా పైకి వచ్చింది. తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత నేను నా వంటకు సరిపోయే ఉప్పు కారం వేసాను. సో ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, అంటే కొంచెం మంది ఎక్కువ తింటారు, కొంచెం మంది తక్కువ తింటారు. మీ టేస్ట్ ప్రకారం ఇక్కడ ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి వదిలేస్తే 2 నిమిషాల్లో మనకి గ్రేవీ అనేది మంచిగా ఉడికిపోతుంది. అది ఉడికింది అనేది ఎలా తెలుస్తుందంటే మనకి గ్రేవీ ఉడికిన తర్వాత పైన ఆయిల్ అనేది వస్తుంది. సో నాకు ఇక్కడ వచ్చింది కానీ మీకు కనబడట్లేదు, ఎందుకంటే నేను తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి. సో మనకు ఆయిల్ వచ్చిందంటే మనకి గ్రేవీ అనేది ఉడికిందని అర్థమైపోతుంది. అప్పుడు మష్రూమ్స్ అనేది వేసేసేయాలి. ఆ మష్రూమ్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను, ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది. సో ఆ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి 2 నిమిషాలు కూడా అవసరం లేదు, 1 నిమిషం చాలు. ఇక్కడ మసాలా దంచే అంతసేపు అండి. మసాలా అయితే దంచేసుకున్నాను, ఏదైతే నేను స్టార్టింగ్లో వేయించాను కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, అలాగే కొంచెం సోంపు కూడా వేసాను. అవన్నీ మసాలా దంచుకొని ఇందులో అయితే కలిపేసుకున్నాను. నిజంగా రోట్లో దంచి వేసుకుంటే ఏదైనా చాలా టేస్ట్ వస్తుంది. అందుకనే నేను ఇలాంటి మసాలాలు ఏమన్నా ఉంటే ఇలా రోట్లోనే దంచుతాను. చూసారా ఎంత బాగా అయిందో చూడడానికి. గ్రేవీ ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది. సో మా పిల్లలు అయితే కొత్తిమీర పుదీనా అనేది పైన కనబడితే తీసేస్తారని ముందే వేసి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేశాను, ఉడికిపోతుందని చెప్పి. చూసారా పీసెస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ వైజ్గా కూడా సూపర్ అయింది. సో రోల్ అయితే ఏది ఉందో నేను వెంటనే కడిగి పెట్టేసుకుంటాను. యాజ్ యూజువల్ క్లీన్ అనేది మనకి ఇంపార్టెంట్ చాలా, సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ అనేది చేసుకుంటాను. సో కూర కూడా ఉడికిపోయింది, స్టవ్ మీద నుంచి ఇంకా దించలేదు, పక్కన పెట్టాలి. రోల్ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది కింద పెట్టేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ కూడా అన్నీ క్లీన్ చేసుకుంటాను. మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను. నేను ఇక్కడ వంట చేస్తుంటే వాళ్ళు టీవీలో ఏదో మూవీ వస్తుంది, హాలిడేస్ కదా, ఫుల్ చిల్ అవుతున్నారు.
కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.